को नायकुడు अंटाడు इसका जबान काट दे तू तेरा बाप का जागीर है रे किसका जबान काटने को तू आया संजय ఆయన గైక్వాడ్ అదే విధంగా బిట్టు రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అంటాడు అరే టెర్రరిస్టులతోటే ప్రాణం పోయింది ఆయన టెర్రరిస్టా రాజీవ్ గాంధీ ఓలే టెర్రరిస్టులతో ప్రాణాలు అర్పించిండు ఇందిరాగాంధీ అర్పించింది మీకెక్కడే పని లేదు కానీ ఒకటి జరగబోతుంది ఫ్యూచర్ లో ప్రతి కార్యకర్త కూడా ఫీల్ అవుతున్నాడు ప్రతి పెద్దవాడు అరే ఏమయ్యా కాంగ్రెస్ కల్చర్ ఏందా పొడుచుకోవడం నాకే తీసేయడం ఇది ఎక్కడి చిల్లర రాజకీయాలు అంటున్నారు నేను ఇవాళ కోర్టుకొని వచ్చిన ఏది अंबेडकर स्टैच्यू गुరించి పోతే ఒక ఆయన అడుగుతారు क्या साहब ये जबान काटने का क्या तरीका है साहब लीडर जमाना काटते मेरे तो समझ में नहीं అంటే చెప్పుకోలేకపోతున్నాం అంటే నా ఉద్దేశంలో వాళ్ళు డెస్పరేట్ అయ్యిండ్రు అదేవిధంగా తెలంగాణలోకి వచ్చి ఏదో నాయకత్వం డే లిబరేషన్ డే అని మీ పార్టీ ఏమున్నదో అమిత్ షా వస్తానడా ఎందుకు రాలా పరేడ్ గ్రౌండ్ కు అంటే ఎవడు లేడు ఆ రోజులలో 1947 తర్వాత కొట్లాడింది కమ్యూనిస్టులు కొట్లాడింది కాంగ్రెస్ జమలాపురం కేశవరావు గారు రామానంద తీర్థ పివి నరసింహారావు లాంటి వాళ్ళే కొట్లాడిరు వాళ్ళకి సాయం చేసిరు నాకు నీకేదైనా జరిగితే ఏది నీ వీడియోను టైప్ చేసిరని ఢిల్లీ నుంచి పోలీసులు పంపిస్తావు ఈడు ఉన్నటువంటి గాంధీ భవన్ లో ఉన్నటువంటి ఎవరైతే మీడియాలో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తాం కనుక ఇక్కడ కూడా ఇప్పుడే మా నాగేందర్ అన్నాడు కేసులు మొదలు మన దగ్గరికి వెళ్ళి పెట్టాలరా భయ్ కేసులు ఈడికెళ్ళి షురు కావాలి నేను మొన్న గగన రౌత్ గురించి ఇచ్చిన అంబర్పేట ఏడేసిన గొంగడాన్ని నాలుకే కోసేటోళ్ళ మీద కేసు టెర్రరిస్ట్ అన్నోళ్ళ మీద కేసు పెట్టుండి ప్రతిసారి ఏడాదికే 10 సార్లు వస్తే వాడు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడు డెస్పరేట్ అయితే రాహుల్ గాంధీ రోజు రోజు పెరిగిపోతున్నాడు దాన్ని చూసి ఓర్వలేక नरेंद्र मोदी हमको भी बोलना आता गाली देना हमारा संस्कार नहीं है हम मुख्य प्रधानमंत्री का वैल्यू रखते मगर तुम्हारे पार्टी वाले अपोजिशन को कोई हिसाब नहीं रख रहे आप कभी एक्शन लिए कैसा बोलता बिट्टू टेररिस्ट वो कैसा बोलता गायकवाड़ संजय गायकवाड़ और कंगना कैसा बोलती राहुल गांधी वो है शौक है क्या ड्रग्स लेने का इस वजह से मैं बोल रहा हूं कहीं ना कहीं इसका रोक होना चाहिए और मैं रेवंत रेड्डी से परवीन विनय से बोल रहा हूं इमीडिएट केस लगाना अभी सो भी जाएंगे पुलिस स्टेशन में वो जो जबान काटने वाले का और उसके बाद टेररिस्ट का 2 केसेस अभी बेगमबाजार पुलिस स्टेशन में जाके देंगे ताकि केस रजिस्टर होना बुलाए तो आंदा भी कोई भी अरे लोग आए तो साले जाना पड़ता हैदराबाद गए तो कौन मारते कौन करते भयपड़ी ఇంకోసారి చెయ్యరు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడి నుంచే షురు కావాలి రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి దిగిన తర్వాత సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్ తర్వాత ప్రజలు ఓట్లేడు ఆయనకి ఎంత 290 అంటే మనకు వాళ్ళకు 30 సీట్లు వస్తే ప్రధానమంత్రి అయ్యేవాడు ఏదైనా ఆయన పెరుగుదల చూసి వీళ్ళంతా బాధపడుతూ ఇష్టపడ్డట్టు మాట్లాడుతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ప్రజలు కంట్రోల్ చేసే స్థితి వస్తుంది కేసులు పెట్టాల్సిందే పిలిపించాల్సిందే కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు అమిత్ షా నువ్వు తప్పుడు ప్రచారం చేస్తే ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళని పంపించినవా లేదా మా గాంధీ భవన్ ఉన్న పత్రిక వాళ్ళని తీసుకుపోయి లోపలేసినవా లేదా కనుక వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి ఇక్కడి నుంచి చక్కగా పోదాం బేగంబదార్ రాయబాయ్ కాగితాలు రాయి పోదాం ముగ్గురు కంగనదైతే ఆల్రెడీ ఇచ్చేది ఇప్పుడు 2 ఉన్నది 4 తీసేట ఉంది టెర్రరిస్ట్ అంటుంది ఇద్దరి మీద పెడితే కొడుకులుగా బిల్లికోసారి గారు हैदराबाद गए तो नागेंदर है रोहित रेड्डी है మెట్టు సాయి కాబాజా బజాత్యానికి వాళ్ళకు కూడా భయం దొరుకుతుంది కనుక కేసులు పెడితే భయం ఉంటుంది భక్తి ఉంటుంది కానీ ఆఖరికి నాకు ఒక ఫీలింగ్ ఉంది ఒకనాడు మేము రాజకీయాలు వచ్చినప్పుడు ఒక కౌన్సిలర్ వస్తే ఒక వార్డ్ ప్రెసిడెంట్ వస్తే లేచి నిలబడేది కల్చర్ మారిపోయిందిరా బాబు అసహించుకుంటున్నారు రాజకీయ నాయకులు అంటే ఆ స్థితిగతులకు దారి మళ్లించాలంటే నరేంద్ర మోడీ చెప్పాలి వాళ్ళ మనుషులకు ఇఫ్ ఎనీబడీ హస్ గివెన్